ఎవడి పేరు చెప్తే వీడు రివ్యూ తక్కువ కామెడీ ఎక్కువ అని అంటారు. ఎవడి పేరు చెప్తే వీడు విన్నర్లకు సపోర్ట్ చేయర్రా, వీడు అంత ఎంటర్టైనర్లకి సపోర్ట్ చేస్తారా అంటారు. ఎవడి పేరు చెప్తే రీసెంట్లీ పచ్చల మామ అని వెళ్తున్నారు. ఎవడి పేరు చెప్తే వీడు మన ఇంట్లో పోరని లెక్కరా అని ప్రేమగా ఆదరిస్తారు. వాడేరా సీను 65 గుండు బాస్. ఎట్లుంది? హలో నమస్తే అందరికీ, నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias సీను 65. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతోళ్ళు ఒక లైక్ కొట్టరి, కొత్తలు మీకు నచ్చిన కానీ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఈ అద్దాలు ఎందుకు పెట్టినాయంటే ఏం లేదు, మొత్తం బోడ కనబడుతుంది కదా బోడిగుండు, అందుకని చెప్పి ఇది కవరింగ్ అన్నట్టు అట్లా జట్లా. ఓకే రైట్, లైక్ కొట్టిరా. నా గుండు కోసం అన్న లైక్ కొట్టాలి తెలుసా. నేను గుండె ఎందుకు కొట్టించుకుని చెప్పురి, హెయిర్ ఫాల్ అవుతుంది అనే ఒకే రీజన్ తోటే కాదు. మనం చేస్తుంది ఫుడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు నీట్నెస్ ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. హెయిర్ ఫాల్ అవుతుంది కరెక్టే, అది ఎక్కడైనా పుసుక్కున ఎక్కడైనా ఫుడ్ ఐటెంలో కలిస్తే మంచిది కాదు. అందుకని చెప్పి మన ఫుడ్ బిజినెస్ మీద ప్రేమతో మీ ఇంటికి పంపే దానిలో ఇంకా అతి ప్రేమ ఉండాలి. కాబట్టి జర మనం నీట్గా ఉండాలి, ఒక్క హెయిర్ కూడా కలవకూడదు ఎక్కడ అని ఒకే ఒక ఉద్దేశంతో మనం గుండు కొట్టించుకోవడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ బిజినెస్ కోసం సాక్రిఫైస్. ఓకే సరే, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది తెలుగు బిగ్ బాస్ కాదు, కన్నడ బిగ్ బాస్ గురించి. కన్నడ బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి అక్క ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఎందుకు ఎలిమినేట్ అయిందంటే సెల్ఫ్ ఎలిమినేట్ చేయించుకుంది. సుదీప్ గారు చాలా సీరియస్ అయ్యారు, చాలా కోపానికి వచ్చారు. అయినా కానీ నేను వెళ్ళిపోతా అని చెప్పి బాగా లొల్లి చేసింది. ఆయన ఒక మాట అన్నాడు, నా 11 సంవత్సరాల బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్లో దిస్ ఈజ్ ద వరస్ట్ డే, అసలు ఇంత దారుణం నేను ఎప్పుడు చూడలేదు, నా హోస్టింగ్లో ఇట్లాంటివి జరగలేదు అని చెప్పి గట్టిగా సీరియస్ అయిపోయాడు, కోపానికి వచ్చిండు. గెట్ అవుట్, వెళ్ళిపోతా ఇంకా నాకు కనబడద్దు అన్నట్టు చెప్పిండు. ఇవన్నీ జరగడానికి కారణం శోభా శెట్టి అక్క ఏడ్చింది, మస్తు ఏడ్చింది. నేను వెళ్ళిపోతా సార్, ప్లీజ్ సార్ నన్ను విడిచిపెట్టండి సార్, నేను పోతా సార్ అని బాగా ఏడ్చింది. మొన్న సండే రోజు జరిగింది. చెప్దాం అనుకుంటున్నా, అది అటే పోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది కదా, ఆ ప్రోమో గురించి అండ్ మిగతా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ ఈ వీడియోలో మాత్రం ఇది చెప్దామని చెప్పి చేస్తున్నా. శోభా శెట్టి గారు హౌస్ నుంచి వెళ్ళి బయటకు ఎందుకు వచ్చారంటే, బిగ్ బాస్ హౌస్ కన్నడ నుంచి వెళ్ళి ఫిఫ్త్ వీక్లోనే 50 డేస్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి అడుగుపెట్టింది. 50 డేస్ తర్వాత అనుకుంటా. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి అడుగుపెట్టింది. పోయిన 2 రోజులు దడదడలాడించింది. కన్నడ మీమర్స్, కన్నడ రివ్యూవర్స్, కన్నడ ప్రతి ఒక్కరు, బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మొత్తం శోభా శెట్టి నామస్మరణ జరిగింది. తెలుగు బిగ్ బాస్లో కూడా అల్లల్లాడిచ్చింది. మామూలు కంటెస్టెంట్ కాదు, తోపు కంటెస్టెంట్. టాప్ 6లో బయటకు వచ్చింది, టాప్ 7లో బయటకు వచ్చింది. అట్లాంటి కంటెస్టెంట్, మామూలు కంటెస్టెంట్ కాదు. అప్పటికీ కూడా ఎలిమినేట్ కాలేదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉన్న కంటెస్టెంట్, మామూలుగా ఆడదు గేమ్స్, ఇట్లన్నీ మొత్తం బజ్ క్రియేట్ అయింది. అసలు ఇంకా మామూలు బజ్ కాదబ్బా శోభా శెట్టి గురించి. విన్నర్ అన్నారు. కానీ ఇక్కడ చేసిందంతా కూడా పాజిటివ్. శోభా శెట్టి అక్కకి ఇక్కడ వచ్చింది పాజిటివ్ అని వాళ్ళ పూర్తి స్థాయిలో తెలియక పాజిటివ్ అని చెప్పి ఘోరమైన తోపు కంటెస్టెంట్ అని మొత్తం ఊదర కొట్టిరు, మొత్తం టామ్ చేసారు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు కదా, వాళ్ళకి తెలియదు. అట్లా జరిగింది. మొత్తంగా అయితే బొబ్బ అయింది. ఇప్పుడు కదా మనకి నిఖిల్, పృథ్వీ, యష్మి అండ్ ప్రేరణ వీళ్ళంతా కూడా తోపులే ఆడుతున్నారు అని చెప్పి అక్కడ ఫుల్ ప్రమోషన్. అందుకని చెప్పి ఇక్కడ ఫుల్ హైప్. అండ్ ఇక్కడున్న తోపు రివ్యూవర్లు కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. సరే, అవన్నీ మనం మాట్లాడాలంటే చాలా పెద్ద టాపిక్లు. అమ్మో, గౌతమ్ కృష్ణ, నిఖిల్ వీళ్ళ మధ్యలో యష్మి టాపిక్ తీసుకొచ్చినందుకు బాగా బ్యాడ్ చేస్తారు కదా గౌతమ్ని బయట. ఒక పాయింట్ ఇక్కడే చిన్న పాయింట్ చెప్పేస్తా. యష్మియే బయటకు వచ్చి బజ్ ఇంటర్వ్యూలో నాకు హోప్స్ ఇచ్చిండు, అక్కడ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు బ్రేకప్ అయిపోయింది, నేను సింగిల్ ఉన్నా అని చెప్పిండు. అండ్ నాకు చాలా హోప్స్ ఇచ్చిండు, నేను వేరే వాళ్ళతో మాట్లాడితే జెలస్ ఫీల్ అయ్యిండు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి ఏమనుకుంటుంది, నన్ను ఇష్టపడుతుందని అనుకుంటుంది కదా, ఇప్పుడు మొత్తం నా తప్పనట్టుగా చేస్తున్నారని చెప్పి ఆమె వచ్చి బయటకు చెప్పినా. కానీ సదరు తోపెస్ట్ ఆఫ్ ది తోపులు ఏం చెప్తున్నారు, అరే యష్మియే అక్కడ హౌస్లో చెప్పింది కదా నాకైనా మధ్యలో ఏం లేదని, ఎట్లా అంటాడు గౌతమో, ఊకే టాపిక్ ఎందుకు తీసుకొస్తాడు అని చెప్పి మాట్లాడతారు. ఏందబ్బా బయట చెప్పింది ఆమె పిచ్చామెనా, ఏందబ్బా ఇది టూ మచ్. ఇది మొత్తం ఏంది, విష్ణుప్రియ స్టాండ్ తీసుకుంది, 10 మెట్లు ఎక్కింది, గుడి మెట్లు ఎక్కింది.
ఏందో అబ్బాయి నాకు అర్థమైతలేదు అబ్బా. ఇప్పుడు కనబడతలేవా కంప్లీట్గా నెగిటివ్. అసలు గౌతమ్ నెగిటివ్ దొరికితే కంప్లీట్ నెగిటివ్ చేయాలి, మొత్తం క్యారెక్టర్ని గుంజి కింద పడేయాలని చెప్పి గౌతమ్ని ఎలిమినేట్ చేయాలంత కసిగా రివ్యూస్ చేస్తున్నారు చాలామంది. ఏందో అంత పగ, ఏమన్నా పాత పగలు ఉన్నాయా? ఏమో సరే, అవి పక్కన పెడితే శోభా శెట్టికి ఎందుకు ఎలిమినేట్ అయింది? శోభా శెట్టికి హెల్త్ మంచిగా లేదట అబ్బా. ఫస్ట్ 2 రోజులు దడదడలాడించిందని చెప్పిన కదా. థర్డ్ డే నుంచి 2 వారాలు ఉంది. 2 వారాలలో అసలు తను ఏం ఆడతలేదు. కంప్లీట్గా జీరో గేమ్ ప్లే లేదు, ఆటలు ఆడతలేదు, చాలా సైలెంట్ అయిపోయింది. సైలెంట్గా ఉంది. స్టార్టింగ్లో అందరితోటి మొత్తం నన్ను ఆడతాడే ఇక్కడ అని చెప్పి కన్నడ గట్టి మాట్లాడింది. ఆ తర్వాత సైలెంట్గా ఉన్నది. మనకి నాగార్జున గారి ఎపిసోడ్లో ఎట్లయితే ఉంటుందో శోభా శెట్టికి అక్కడ మొత్తం సీజన్లో కూడా అట్నే ఉండడం స్టార్ట్ చేసింది. దాని మూలంగా ఈ వారము అంటే పోయిన వారము వర్స్ట్ కంటెస్టెంట్ జైలు అదంతా కూడా పద్ధతి ప్రకారంగా ప్రతి సీజన్ అంటే నడుస్తుంది. మన తెలుగు బిగ్ బాస్లో అవన్నీ మర్చిపోయారు కదా. ఇష్టం ఉన్నట్టు ఆడింది ఆట, పాడిందే పాట కదా. అట్లా కాదు, అక్కడ ప్రతి వారము వీకెండ్లో వర్స్ట్ పర్ఫార్మర్ ఉంది. వర్స్ట్ పర్ఫార్మర్కి జైలు కూడా ఉంది. మన దగ్గర జైలు ఎట్లుంటుంది అంటే షోకేసుకుంటుంది. ప్లీజ్ దయచేసి చెప్తున్నా. అండ్ ఇగో అసలు ఈ ఆడియన్స్ వేరబ్బా. అసలు శోభా శెట్టి ఎలిమినేట్ అయింది హెల్త్ పరంగా అన్న కానీ కింద కామెంట్లు చూసారా? శోభా శెట్టి అక్క ఇన్స్టా పేజ్లో కామెంట్లు, నా ఓటు వేస్ట్ చేసినావు అంటారు వాళ్ళు. ఎంత అడుగుతారు చూడు, నా ఓటు వేస్ట్ చేసినావు నువ్వు, దిస్ ఈజ్ నాట్ రైట్, నా ఓటును వేస్ట్ చేసినావు, నా టైంని వేస్ట్ చేసినావు అని తిడుతున్నారబ్బా. అసలు మనోళ్ళేమో ఇట్లా హెల్త్ బాగాలేక ఎలిమినేట్ అనగానే సింపతి వస్తుంది, మస్తు ఏడుస్తారు, బాధపడతారు. మన వాళ్ళంతా ఘోరంగా సింపతి లెవర్స్ అబ్బా. అక్కడ అట్లా కాదు, మూత కొట్టుడే, మొత్తం మోరదోపే అన్నట్టే. అసలు నువ్వు నన్ను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్లో ఉన్నావు, నన్ను ఎంటర్టైన్ చేయకపోతే అవుట్గా. కానీ నువ్వు సెల్ఫ్ ఎవిక్షన్ ఎందుకు అవుతావు? నేను ఓటేసిన, నా ఓటుకి వాల్యూ లేదా అంటారు వాళ్ళు. ఇది ఎక్కడికి గోసారా అయ్యా. సుదీప్ సార్ అయితే నీకు ఇదివరకు పోయిన సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ ఇట్నే సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకుంటా అంటే ఫస్ట్ టైం నేను బిగ్ బాస్లో ఓట్లు రివీల్ చేస్తున్నానని ఓట్లు రివీల్ చేసి నీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల మందిని నువ్వు బాధ పెడతావా? నీకు ఓటేసిన వాళ్ళందరికీ నువ్వు ఎవడు సమాధానం చెప్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే ఆయన ఫినాలే వీక్ దాకా ఉన్నాడట. అంత బాగా ఆడిండట. అంటే నా కోసం ఇంతమంది ఓటేస్తున్నారు అంటే నేను వాళ్ళ కోసం ఎంత ఆడాలి అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయినట. సో ఇక్కడ కూడా శోభా శెట్టికి ఏం క్లాస్ వీకినంటే అది కన్నడలో ఉంది, దాన్ని మొత్తం తెలుగులోకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు కన్నడ రివ్యూవర్ చెప్పిన దాన్ని బట్టి కింద కామెంట్లు బట్టి అన్నీ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే మేడంకి అంటే శోభా శెట్టికి సుదీప్ సార్ నేను వెళ్ళిపోతానే ఆమె చెప్పిందట. యాక్చువల్లీ వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చి జైల్లో వేసారు మొన్న లాస్ట్ వీక్. వేసిన తర్వాత ఈ వీక్ నామినేషన్లో ఉంది. ఎలిమినేషన్ ఎవరైతారు అని చెప్పి హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అడిగితే శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళందరూ చెప్పారంట. అప్పటిదాకా కూడా బాగానే ఉందట. ఆ సీన్ కూడా మన క్లిప్ బాగా వైరల్ అయింది, అది చూసారు కదా మీరు. అప్పటిదాకా కూడా బాగానే ఉంది. ఆ తర్వాత కానీ ఓట్ల ప్రకారంగా ఎవరు సేవ్ అయ్యారు అన్నట్టుగా సేవింగ్ ఆర్డర్ పోతూ ఉంటే లాస్ట్ 2 ఎవరైతే ఎలిమినేషన్ రౌండ్కి పంపాలనో ఆ 2లో లేదు శోభా శెట్టి. దానికంటే ముందు ఒకరికంటే ముందే శోభా శెట్టి సేవ్ అయింది. సేవ్ కాగానే చూసిరా మీరందరూ ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు, కానీ జనాలు చూసిరా ఎంత ఆదరించారు, ఎట్లా ఓటేసారు చెప్పలేము, ఎవరి దగ్గర ఏం నచ్చుతుందో తెలియదు, బాగా ఆడాలి అని చెప్పి శోభా శెట్టికి చెప్తే లేదు సార్ నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పి స్టార్ట్ చేసింది ఏడుపు. ఆ వీడియో క్లిప్ బాగా వైరల్. అయితే సుదీప్ సార్ ఇచ్చింది కదా క్లాసు, ఇక్కడ నిన్ను ఎంతోమంది నచ్చి మెచ్చి ఓట్ చేశారు, నువ్వు ఇంకా ఆడతావేమో అని చెప్పి ఫస్ట్ 2 రోజులు ఆడినావు కదా, అట్లా ఆడతావేమో అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళంతా నీకు ఓటేస్తే నువ్వు వెళ్ళిపోతా అంటున్నావా, ఏం మాట్లాడుతున్నావు, ఇది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని చెప్పి మాట్లాడి అంటే సార్ నాకు వల్ల అయితే లేదు, నా వల్ల అయితే అంటే నీకు ఆరోగ్యం బాగాలేదంటే డాక్టర్ని పంపిస్తా, మందులు పంపిస్తా, కానీ ఇంతమంది ఓట్లు వేసిన వాళ్ళకి సమాధానం ఏంటిది? అట్లా కాదు, నువ్వు ఉండు, ఓపిక చేసుకో, ఆడు అని చెప్పిండు. లేదు నా వల్ల కాదు అని అంటే అప్పుడు ఆయన స్టోరీ కూడా చెప్పిండు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఇదే షోలో నేను హోస్టింగ్ చేస్తున్నప్పుడు మా అమ్మకి సీరియస్ ఉంది అని చెప్పి ఫోన్ వచ్చింది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మా అమ్మగారు లేరు, అయినా నేను బాధని లోపల దిగమింగుకొని హోస్టింగ్ చేయలేదా? నా మీద జనాలకి నమ్మకం ఉంది, నా కోసం చూసే జనాల కోసం నేను డిసప్పాయింట్ చేయొద్దని ఎంత బాధ ఉన్నా లోపల మనసులో ఇప్పటికీ నాకు ఏడుపు వస్తున్నా ఆపుకొని మరి నీకు ఇంత చేస్తున్నా ఇక్కడ హోస్టింగ్ చేయట్లేదా? నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? అది కరెక్ట్ కాదు, నువ్వు ఉండు. అన్నం పెట్టే రైతన్న పొలం పోయేటప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని పొలానికి పోకపోతే అక్కడ పంట నాశనం కాదా? నీ చేతికి ముద్ద వస్తుందా?
రైతులు ఆరోగ్యం బాగాలేకపోతే కష్టపడతలేరా? ఇక్కడ నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయడానికి జనాలు ఓటేసి నేను అక్కడ ఉంచితే నువ్వు ఉండా అంటున్నావు, వెళ్ళిపోతా అంటున్నావు, ఇది కరెక్ట్ కాదంటే సార్ సరే సార్ నేను అందరి కోసం ఆడతాను సార్, నా ఓటేసిన వాళ్ళ కోసం ఆడుతుంది సార్ అని చెప్పి శోభక్క చెప్పింది. చెప్పినాక అటెన్క ఇక సుదీప్ సార్ వెరీ గుడ్ నైస్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, ఆడియన్స్ అందరినీ ఎంకరేజ్ అంటే బాగా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి సుదీప్ సార్ చెప్పేసిన తర్వాత ఆయన మామూలు కూడా అబ్బా నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్, అసలు కింద కూర్చుంటాడు మీద కూర్చుంటాడు సపోర్ట్లు కొడతాడు ఎగురుతాడు దూకుతాడు, బాబా బాబా నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ అంతే సీరియస్ అవుతాడబ్బా, ఎంత తప్పు చేస్తే జమ్మ 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 ఎట్లా ఇచ్చి పడేస్తాడంటే ఇచ్చి పడేస్తాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఆయన హోస్టింగ్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి, మనం అట్లాంటి హోస్టింగ్ చూడలేమా అన్న ఫీలింగ్ వచ్చింది. సరే అయితే ఆ తర్వాత మళ్ళీ వేరే ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు కదా, వాళ్ళతోటి మాట్లాడతా ఎలిమినేషన్ గురించి డిస్కషన్స్ అవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నేను వెళ్ళిపోతా అని చెప్పి చేయెత్తింది. అంటే ఇట్లా చేయెత్తితే లేదు లేదు ఆగమ్మా నేను తర్వాత మాట్లాడతాను, మళ్ళీ ఎత్తింది మళ్ళీ తర్వాత మాట్లాడతాం, ఎత్తింది ఏందమ్మా చెప్పు నేను తర్వాత మాట్లాడతా అంటున్నా కదా, ఎందుకు ఆగు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడతాను సార్ అని చెప్పి నేను వెళ్ళిపోతాను సార్ త్వరగా సెటక్ అంటే పెడతా సార్ కాల్ పెడతా సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఏడిచింది, ఫుల్ ఏడిచింది. ఏడగానే నా వల్ల అవుతుంది సార్ అని చెప్పి ఏడిచింది. ఇప్పుడు కదా మా మోటివేషన్ ఇచ్చిన ఓకే అన్నావు కదా, ఏంది ఇప్పుడే మళ్ళీ మార్చేస్తుంది, ఏంది డ్రామాలు, ఏంది డ్రామా అనే పదం వాడింది ఆయన, ఏంది డ్రామాలు ఏంది ఏమనుకుంటున్నావు, బిగ్ బాస్ అంటే అంత ఈజీ అనుకుంటావు, 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ, 11 ఏళ్ళల్లో ఇట్లాంటి కంటెస్టెంట్ చూడలేదు, వర్స్ట్ ఇది నేను ఒప్పుకోను, ఎందుకు వెళ్ళిపోవడానికి లేదు అంటే నేను వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ అంటే మళ్ళీ అడుగుతున్నా వెళ్ళిపోతాను సార్, ఒక్కటే అడుగుతున్నామా 2 ఆప్షన్స్ ఇస్తున్నా, ఉంటావా వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపో చల్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసేసి బస్ ఎలిమినేటెడ్. ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత హెల్త్ రీజన్స్ వల్ల నేను సెల్ఫ్ ఎవిక్ట్ అయినా అని చెప్పి చెప్పింది. సరే తనకు ప్రాబ్లం ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ జరిగింది ఇది. కానీ నేనేమనుకుంటున్నానంటే అంటే కాయిన్కి ఇంకో సైడ్ చూస్తే నాగార్జున సార్ లాగా సాఫ్ట్ నేచర్ కాదు, తప్పు చేస్తే ఆగే తట్టుకు లేరు సుదీప్ సార్, చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ వీళ్ళ మధ్యలో మనం నెగలడం కష్టం అని అనుకుందేమో, ఎందుకంటే అప్పటికి సగం సీజన్ అయిపోయినాక పోయింది కదా. సో అలాంటి టైంలో సగం సీజన్ ఇంకా ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు, సగం సీజన్ అయిపోయిన తర్వాత పోయేసరికి అప్పటికి వాళ్ళలో ఫేవరెట్స్ జనాలు ఆదరించిన వాళ్ళు అండ్ వాళ్ళ గ్రూపులు ఫ్రెండ్షిప్లు బాండ్లు అన్నీ ఉన్నాయి. ఈమెకి ఇక్కడ ఏంటంటే అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఈ ముగ్గురి కాంబో ఉండడం వల్ల అండ్ ఈమె చాలా నెగిటివ్గా ఎంత తప్పులు చేసినా కానీ బిగ్ బాస్ మామ ఫుల్ సపోర్ట్ చేయడం, టాస్కులలో ఫుల్ ఫేవరెటిజం చూపించి ప్రియాంక గెలిచిన గేములలో కూడా శోభా శెట్టి గెలిచినట్టుగా చూపించడం, అసలు అంటే అది మనకు అర్థం కాకుండా లోపల ఒక ఎద్దు మీద బుల్ రైడ్ చేసినప్పుడు ఎద్దు మీద కూర్చున్నప్పుడు అది తిరిగింది, లోపల ఆమె ఎంతసేపు తిరిగింది అనేది నీకు తెలుసా నాకు తెలుసా, అది చేస్తే బయట అందరూ కూడా ప్రియాంకనే ఎక్కువసేపు ఉందంటే శోభా శెట్టి విన్నర్ అని చెప్పి బిగ్ బాస్ మామ అనౌన్స్ చేసిండు, ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయన్ని క్యాప్టెన్సీలు ఇచ్చి ఆయనే ముద్దుగా తీసుకొని ఉయ్యాలో ఉయ్యాలో అన్నాడు. ఇట్లా ఇక్కడ బిగ్ బాస్లో ఉంది, అక్కడ బిగ్ బాస్లో నడవదు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ అనేది స్టార్ మా బిగ్ బాస్ ఎట్లయిపోయిందంటే స్టార్ మాలో ఉన్న సీరియల్ ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇంట్లో వేయాలి, ఇంట్లో వాళ్ళని పెంచాలి పోషించాలి, మళ్ళీ వాళ్ళకి హైప్ వస్తే అదే కంటెస్టెంట్ని మళ్ళీ వేరే సీరియళ్ళలో వేరే ప్రోగ్రామ్స్లో వాడుకోవాలి. ఇదే పద్ధతి ప్రకారంగా పోతుంది తప్ప నిజంగా జెన్యూన్గా ఆడిన వాళ్ళకి సపోర్ట్. ఇప్పుడు చూడుర్రి, ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్లని ప్రేరణ, అవినాష్ వాళ్ళు ఫుల్ కామెడీ చేస్తారు డైలీ, కానీ అది లైవ్లో చూపించారు అండ్ ఎపిసోడ్లో చూపించారు. లైవ్లో కొంచెం చూపించినా ఎపిసోడ్లో అసలే చూపించారు. అట్లా చూపిస్తే తనలో ఉన్న కామెడీ యాంగిల్ అదంతా కూడా బయటకు వస్తుంది కదా. కొంతమంది బ్యాక్ బిచ్చింగ్ పెట్టుకునేట్టు చూపారు. ఈవెన్ పోయిన సీజన్లో కూడా నైట్ కాగానే మైకిల్ తీసేసి మాట్లాడుకునేటోళ్ళు ఎవరు, ప్రియాంక జైన్, అమర్దీప్, శోభా శెట్టి. అవి మనకి చూపిస్తారా, వినిపిస్తారా, అడుగుతారా, బెదిరిస్తారా, అంటారా అన్నారు. బిగ్ బాస్ మా అంటాడు అన్నాడు. నామినేషన్ గురించి మన దగ్గర బాజాప్తగా డిస్కషన్ చేసుకొని వీణిద్దాం వాడినిద్దామని కన్నింగ్ స్కెచ్లు వేస్తుంటే కూడా బిగ్ బాస్ మా చిన్న హెచ్చరిక కూడా ఇయ్యాడు. మళ్ళీ బిగ్ బాస్ హౌస్ అది సూపర్ మార్కెట్ అన్నట్టు పోతూనే ఉన్నారు అన్నట్టు చుట్టాలు వస్తూనే ఉన్నారు. నిన్న శేఖర్ మాస్టర్ వచ్చిండా, ఇవాళ వారేవా చెఫ్ ఆయన ఉన్నాడు కదా సంజయ్, ఆయన వస్తాడు. ఇదే పనిగా చుట్టాలు వచ్చి అందరూ వచ్చి చెప్పిపోయినాక ఇంకా అదేం షో, ఏం క్యాజువల్గా నడిపిస్తారు అబ్బాయి, ఏదో ఎట్టికి నడిపిస్తారు తప్ప కన్నడ బిగ్ బాస్ని చూసి మనం నేర్చుకోవాలి. 11 సీజన్లు 11 సూపర్ హిట్లు, దడ ఆయన హోస్టింగ్ చూస్తే గజ్జు చుచ్చు పడుతుంది ఒక్కొక్కడికి. తప్పు చేసినావా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అంతే. ఆయన సీరియస్ వార్నింగ్లు, బీభత్సమైన కోపం, అదే సెన్స్లో మళ్ళీ ఫుల్ కామెడీ, ఫుల్ నవ్విస్తాడు, ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ప్రతి సీన్ని. అంత నిజంగా చెప్తానా, మనకి ఓట్లేమో పిఆర్ ఓట్లు పడాలి, అంత మించి ఇంకో ఆప్షన్ లేదు. ఓట్లు పిఆర్ నుంచి పడాలి, సింపతితోటి చంపేయాలి, అంతే. ఆ 2 ఆప్షన్లతో ముందరికి పోతుంది. ఆ కన్నడ బిగ్ బాస్తో పోల్చుకుంటే అసలు మనది ఏం లేదు, జుజుబి
రక్తం మరిగేటట్టు ఉంది అక్కడ హోస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మా టీవీ వాళ్ళని గాళ్ళని తీసుకొని అలా వారేసి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇప్పుడు చూడు ఇది అయిపోగానే స్మార్ట్ జోడీలోకి పోతారు. ఓవరెన్కోవర్ జంటలు స్మార్ట్ జోడీలో కనబడతారు. అది అయిపోయిందా మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ అవుతుంది, నీతోనే డ్యాన్స్. అంతే, అక్కడక్కడనే తిప్పుతా ఉన్నారు చక్రాలు తిప్పినట్టు, భూచక్రాలు. సరే కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, శోభా శెట్టి ఫ్యాన్ కాకపోతే లైక్ చేయి, ఏదైనా కానీ లైక్ చేయి అంతే. ఏదేమైనా లైక్ అయితే చేయి. అండ్ గుండెట్లుంది కింద కామెంట్లో చెప్పరు. ఓకే, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షెబ్బా ఖైర్, టిడిన్.